మీరు వ్యవసాయం చేస్తూనే సొంతంగా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం మీకోసం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మనం 10 నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ అయితే పొందవచ్చు. అలాగే ₹1,00,00,000 వరకు మీ యొక్క బిజినెస్‌ను బట్టి మీరు రుణాన్ని కూడా బ్యాంకుల నుంచి షూరిటీతో పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతును ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దడం కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అయితే అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. అంతేకాకుండా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తూనే వారికి ఆలోచనని కూడా పెంచే విధంగా కొత్త పథకాల్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్‌కి ₹1,00,00,000 వరకు అయితే లోన్ ఇస్తుంది. అలాగే ఈ ₹1,00,00,000 వరకు లోన్ ఎవరైతే తీసుకున్నారో వారికి 50% వరకు సబ్సిడీని కూడా అందిస్తుంది. ఈ సబ్సిడీ అనేది మన బ్యాంకుల్లోకి నేరుగా వస్తుంది. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఫార్మింగ్ లేదా ఏదైనా బిజినెస్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. బిజినెస్ అంటే అదేదో కోట్లు కోట్లు పెట్టి చేసేదైతే కాదు. రైతు సంఘాలు లేదా మహిళా సంఘాలు లేదా మీరేదైనా కోళ్ళ పెంచాలనుకున్నా, పాల ఉత్పత్తి పెంచాలి అనుకున్నా, గొర్రెలను పెంచాలి అనుకున్నా, లేదా ఏదైనా మాంసకృతులను వృద్ధి చేయాలి అనుకున్నా, జీన్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నా, పందులు పెంచాలనుకున్నా, గుర్రాలను పెంచాలనుకున్నా, గాడిదలను పెంచాలనుకున్నా, లేదా పశువులకు సంబంధించిన దానను ఉత్పత్తి చేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయాలి అనుకున్నా కూడా మీరు ఈ పథకం కింద అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పథకం కింద అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అప్రూవల్ వస్తుంది అనైతే చెప్పలేము. కానీ ఈ పథకం కింద మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని తయారు చేసి వాళ్ళకి ఇస్తే మీకు ఆమోదం వచ్చిన వెంటనే మీకు సబ్సిడీ అనేది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సబ్సిడీ అనేది 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో రిలీజ్ అవుతుంది. మీ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్‌ని బట్టి ఈ సబ్సిడీ అనేది ఉంటుంది. సో, ఈ పథకానికి సంబంధించి లోన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? అలాగే మనం ఈ పథకాన్ని అప్లై చేసుకోవడం కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలి అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరొక రైతులకి లేదా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇదైతే చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వర్తి అయితే వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ ఇదివరకు ఉన్నటువంటి బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడం లేదా కొత్త బిజినెస్‌ని ట్రై చేయడం లాంటివి చేస్తారు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మీరు ఇలాంటి ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీ వచ్చే పథకాల గురించి తెలుసుకోవాలి అనుకున్న లేదా మీరు ఉద్యోగ సమాచారం అంటే ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవాలి అనుకున్నా వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్‌సైట్ విజిట్ చేయండి. అందులో మీకు ప్రతిరోజు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఇక మనం ఈ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతును మరియు విలేజ్‌లలో డైలీ కూలి పని చేసుకుంటూ లేదా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతకు కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే పథకాన్ని 2014-15 మధ్యలో మొదలుపెట్టడం జరిగింది. అప్పటినుంచి ఈ పథకానికి ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను అయితే విడుదల చేస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే చాలామంది అయితే లబ్ధి పొందారు కూడా. ఈ పథకంలో మనకి ఇష్టమైన ప్రొఫెషన్‌ని అంటే కేవలం ఫార్మింగ్‌కు సంబంధించి కోళ్ళ పెంపకం గానీ, గొర్రెల పెంపకం గానీ, పందుల పెంపకం గానీ, గుర్రాల పెంపకం గానీ, పాల ఉత్పత్తి కానీ, మాంసకృతుల ఉత్పత్తి కానీ, లేదంటే పశుగ్రాసానికి సంబంధించిన కంపెనీస్ కానీ మనం ఏర్పాటు చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం మీ యూనిట్‌కి ఎంతైతే ఖర్చవుతుందో అంత యూనిట్‌లో 10% మీరు పే చేస్తే 90% వరకు కేంద్ర ప్రభుత్వం లోన్ రూపంలో అయితే ఇస్తుంది. ఇందులో మీ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోళ్ళ ఫార్మ్ పెడదామని అనుకుంటున్నారు. ఆ కోళ్ళ ఫార్మ్‌కి సంబంధించి 10 లక్షల వరకు మీకు ఖర్చవుతుంది అనుకుంటే అందులో 10% మీరు అంటే రూ. 1,00,000 మీరు పే చేస్తే 90% మిగిలిన 9,00,000 బ్యాంకుల నుంచి రుణంగా పొందవచ్చు. అందులో నుంచి
5 lakhs వరకు మీకు సబ్సిడీ కింద కేంద్రం తీసేస్తుంది. సో ఈ సబ్సిడీ పోగా మీరు కట్టాల్సింది కేవలం 4 లక్షలు. ఈ 4 లక్షలను మీరు ఇన్స్టాల్మెంట్లలో కట్టొచ్చు. మీరు పెట్టుకునే ఇన్స్టాల్మెంట్ బట్టే మనకు ఈ సబ్సిడీ అనేది నేరుగా బ్యాంకు అకౌంట్ లో అయితే జమ అవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ పథకాన్ని చదువుకోకుండా వ్యవసాయం పనుల్లో ప్రావీణ్యం ఉండి వ్యాపారం చేయాలి అనుకునే వారికి, లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తూ తమ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవాలి అంటే స్టేట్ మొత్తం దీన్ని బ్రాంచెస్ వైజ్ గా గ్రో చేసుకోవాలి అని అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ఉపాధిని సృష్టించడం, వ్యవస్థాపకతను అభివృద్ధి చేయడం మరియు పశువులు, కోళ్ల ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కోళ్లు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాలు మరియు పందుల వంటి జాతులలో అధిక ఉత్పాదకతను పెంచి జాతి మెరుగుదలను ప్రోత్సహించడం, పశువులకు కావలసిన గడ్డి, పశుగ్రాసం సరఫరా గొలుసును బలోపేతం చేయడం మరియు పాల ఉత్పత్తిని పెంచడం. అర్హత కలిగిన వ్యవస్థాపక ప్రాజెక్టులకు 10 నుంచి 50 లక్షల వరకు ప్రతి యూనిట్ లో 50% సబ్సిడీ ఇచ్చి ఆర్థిక సహాయం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద దాదాపు 2 కోట్ల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. వాతావరణం బాగోలేక లేదా ఏ ఇతర కారణాల చేతనైనా మన ప్రాజెక్టుకు ఇబ్బందులు తలెత్తితే మన యూనిట్ లో ఉన్న పశువులు గాని, గొర్రెలు గాని, మేకలు గాని, కోళ్లు గాని, పందులు గాని, గాడిదలు గాని, గుర్రాలు గాని, ఒంటెలు గాని చనిపోయినట్లయితే వాటికి కూడా బీమా కల్పించి భరోసా ఉంటుంది. దీనివల్ల బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక మొత్తంలో నష్టపోకుండా ఉండవచ్చు. ఈ పథకం స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ మరియు పశు బీమా వంటి ప్రమాద నిర్వహణ సాధనాలపై కూడా పనిచేస్తుంది. ఈ పథకాన్ని 2014-15 ఆర్థిక సంవత్సరంలో అయితే ప్రారంభించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని 3 సబ్ మిషన్స్ గా అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో పశువులు, కోళ్ల పెంపకం జాతులకు ఒక మిషన్, దీంట్లో FPOలు, SHGలకు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. అలాగే దానా మరియు దానా అభివృద్ధి, దీంట్లో పశుగ్రాసం విత్తనోత్పత్తి గొలుసును స్థాపించడం, పశుగ్రాసం ఉత్పత్తి మరియు సంరక్షణ కోసం సామర్థ్యాన్ని పెంపొందించడం, పశుగ్రాస వనరులను అభివృద్ధి చేయడానికి వాటాదారుల మధ్య సినర్జీని సృష్టించడం దీని లక్ష్యాలు. థర్డ్ వన్ ఆవిష్కరణ మరియు విస్తరణ. ఈ భాగంలో పరిశోధన మరియు అభివృద్ధి, పశువుల బీమా మరియు కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి విస్తరణ సేవలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ మొత్తం ఈ మిషన్ లో ఉంటాయి. ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే అర్హత ఒకసారి చూసుకున్నట్టయితే ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్ళు ఇండియన్ అయి ఉండాలి. అలాగే ఈ పథకంలో ఏ ప్రాజెక్ట్ను అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి దాని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మేకలని ఒక ప్రాజెక్టుగా తీసుకున్నారు. వాటికి రోగాలు వస్తే ఎలాంటి మందులు వాడాలి, వాటికి వేసే షెడ్ అనేది ఎలా ఉండాలి అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండాలి. మీరు కోళ్లను పెంచుకుందాం అని అనుకుంటే మీకు సంబంధించిన ల్యాండ్ అంటే మీరు కోళ్లను షెడ్ వేసే ల్యాండ్ ఏదైతే ఉందో అది మీ సొంతంగా అయినా ఉండాలి లేదా లీజ్ కైనా తీసుకొని ఉండాలి. ఒకవేళ మీరు లీజుకు తీసుకుంటే ఆ లీజ్ సర్టిఫికెట్ అనేది మీరు లోన్ టైంలో చూపించాల్సి ఉంటుంది. మీరు పెట్టే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని నమ్మి బ్యాంకు మీకు లోన్ ఇచ్చేటట్టు ఉండాలి. ప్రాజెక్ట్ నిర్వహణ మరియు నిర్వహణ యొక్క సంబంధిత రంగాలలో తగినంత అనుభవం అయితే కలిగి ఉండాలి. ఈ పథకం కింద ముఖ్యంగా పశువుల రైతులు, వ్యాపారవేత్తలు, పెంపకందారులు, పాల సహకార సంఘాలు మరియు చిన్న తరహా పాడి రైతులు, పశువైద్య సేవ ప్రదాతలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక బృందాలు, రైతు సహకార సంస్థలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్లు, సెక్షన్ 8 కంపెనీలు అప్లై అయితే చేసుకోవచ్చు. సెక్షన్ 8 కంపెనీలు అంటే ఎలాంటి లాభాలను ఆర్జించకుండా కేవలం కళా, సైన్స్, దాతృత్వం లేదా శిక్షణ ఇవ్వడం లాంటి కంపెనీలు మాత్రం దీని కింద అప్లై అయితే చేసుకోవచ్చు. మనం ఈ పథకం కింద ఏ బ్యాంకు నుంచి లోన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ పథకం కింద మనం షెడ్యూల్డ్ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ బ్యాంకుల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పథకం లోన్ అప్రూవల్ ప్రాసెస్. ఈ పథకం కింద మనం ముందుగా స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీకి అప్లై చేయవలసి ఉంటుంది. ఈ స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అనేది మనం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ని పూర్తిగా పరిశీలించి ఓకే వర్కౌట్ అవుతుంది అని అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఈ ఫైనాన్షియల్ బ్యాంకులకి లేదా షెడ్యూల్డ్ బ్యాంకులకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. మనం అప్లై చేసుకున్న తర్వాత బ్యాంక్ అనేవి ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ ఒకసారి పరిశీలిస్తాయి. అలా పరిశీలించిన తర్వాత బ్యాంక్స్ అనేవి సెంటర్ కి పంపించడం జరుగుతుంది. సెంట్రల్ ఓకే ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది అనేసి అప్రూవల్ ఇస్తే అప్పుడు కొంత మొత్తంలో మీరు ఆ ప్రాజెక్ట్ సంబంధించి అమౌంట్ అయితే
తీసుకోవచ్చు. మరి సబ్సిడీ ఎలా ఉంటుంది? ఈ పథకం కింద అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి 50% వరకు సబ్సిడీ అందిస్తుంది. 10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ రూపంలో అయితే కేంద్రం అందిస్తుంది. కాకపోతే సబ్సిడీ రిలీజ్ అయ్యే ముందు ప్రాజెక్టు ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను 25% అయితే తమ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. బ్యాంకు మొదటి రుణ వాయిదాను విడుదల చేసిన తర్వాత సబ్సిడీ యొక్క మొదటి విడత విడుదల చేయబడుతుంది. దీనిని రాష్ట్ర అమలు సంస్థ ధృవీకరిస్తుంది. రెండవ మరియు చివరి విడత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సబ్సిడీ విడుదల చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర అమలు సంస్థ ధృవీకరణకు లోబడి ఉంటుంది. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పథకం 3% వరకు వడ్డీ రాయితీని అందిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో 90% వరకు రుణాలను అనుమతిస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర మరియు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏ యూనిట్స్ పెట్టుకోవచ్చు? కోళ్ల పెంపకం, ఆవుల పెంపకం, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, పందులు, మేకలు, పశువులకు కావలసిన గడ్డి గింజలు, గడ్డి ఉత్పత్తి కేంద్రాలు, జన్యు భద్రతా కేంద్రాలు, పశుగ్రాస అభివృద్ధి కేంద్రాలు, ఒంటెల పెంపకం వంటి యూనిట్స్ ఈ పథకం కింద పెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని యూనిట్స్ కి నిబంధనల ప్రకారం సబ్సిడీ అనేది విడుదల చేస్తుంది. మీరు గ్రామీణ ప్రాంతాలలో దొరికే నాటుకోళ్లను ఫామ్ గా పెట్టుకోవాలి అనుకుంటే 25 లక్షల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు కోడి పిల్లలను ఉత్పత్తి చేయాలి అనుకుంటే ఇంక్యుబేటర్ జనరేటర్ అయితే కంపల్సరీ ఉండాలి. 4 వారాల వయసు వరకు కోడి పిల్లలను పెంచడానికి షెడ్లు, బ్రూడర్లు, ఫీడర్లు మరియు డ్రింకర్లతో సహా అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలి. గొర్రెలు లేదా మేకల ఫామ్ రన్ చేస్తూ డబ్బులు పొందాలి అనుకుంటే మీరు రన్ చేసే గొర్రెలు మేకల ఫామ్లలో 100 ఫీమేల్ 5 మేల్ గొర్రెలు ఉంటే సబ్సిడీ అనేది 10 లక్షల వరకు ఉంటుంది. 200 మేల్ 10 ఫీమేల్ 20 లక్షల సబ్సిడీ, 300 ఫీమేల్ 15 మేల్ 30 లక్షల సబ్సిడీ, 400 ఫీమేల్ 20 మేల్ అయితే 40 లక్షల సబ్సిడీ, 500 ఫీమేల్ 25 మేల్ అయితే 50 లక్షల సబ్సిడీ వరకు వస్తుంది. పందులను పెంచాలి అనుకుంటే 50 ఆడపందులు మరియు 5 మగ పందులు ఉంటే 15 లక్షల సబ్సిడీ, 100 ఆడపిల్లలు 10 మగయి అయితే 30 లక్షల సబ్సిడీ వరకు అందడం జరుగుతుంది. పశువులకు కావాల్సిన పోషణను స్టోరేజ్ చేసుకోవడం కోసం మనం సపరేట్ గా ఒక యూనిట్ ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యూనిట్ పెట్టుకున్నందుకు గాను 50 లక్షల వరకు సబ్సిడీ అయితే అందిస్తుంది. రాష్ట్ర స్పెమ్ బ్యాంకులను మెరుగుపరచడం, శాస్త్రీయ పెంపకం పద్ధతులను ప్రోత్సహించడం మరియు వ్యవస్థీకృత రంగానికి ముందుకు మరియు వెనుకబడిన సంబంధాలను ఏర్పరచడం వంటి కీలకమైన దృష్టి ఈ కేంద్రాలలో ఉన్నాయి. ఈ పథకానికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ మ్యాండేట్ ఫారం, లాస్ట్ 3 years ట్యాక్స్ రిటర్న్స్, లాస్ట్ 3 years ఆడిట్ చేయబడిన రిపోర్ట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, చిరునామా, ప్రాజెక్ట్ సైట్, మీరు ఎక్కడైతే ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారో ఆ ప్రాజెక్ట్ యొక్క ఫోటో, క్యాస్ట్, స్కిల్ సర్టిఫికేట్స్ అంటే ట్రైనింగ్ సర్టిఫికేట్, ఈ లోకల్లో ఉన్నటువంటి అనిమల్ డాక్టర్ ధృవీకరణ పత్రం లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, భూమి మీ సొంతం అయితే పన్ను రసీదు లేదా మీరు భూమి ఏదైనా అద్దెకు తీసుకుంటే దాని యొక్క లీజు పత్రాలు, ఏదైనా కార్పొరేట్ కంపెనీతో మీరు టైఅప్ అయితే దాని యొక్క భాగస్వామ్య పత్రం, జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇవి మీరు అప్లికేషన్ చేసే టైంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే గూగుల్లోకి వెళ్ళి www.raituprasthanam.com అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ పేజీ రావడం జరుగుతుంది. ఆ ఫస్ట్ పేజీని ఓపెన్ చేసి స్కీమ్ కేటగిరీలోకి వెళ్ళి ఇక్కడ NLM అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు రావడంతో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అప్లికేషన్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ పథకం గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.